హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలతా వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వీట్ పొటాటోని మరింత స్వీట్గా ఉండే విధంగా ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. అది కూడా వాటర్ అస్సలు యూజ్ చేయకుండా ఉడికించుకోవడము. ఫ్రెండ్స్, మేము స్వీట్ పొటాటోని కందగడ్డ అంటాము. కొన్ని ప్లేసెస్లో దీన్ని చిలకడ దుంప అంటారు, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా ఎక్కువగా మట్టి ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది వేరు పార్ట్ అన్నమాట, వేరు భాగం మనం తింటాము, అందుకని దీనికి ఎక్కువగా మట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకోవడానికి ముందు దీన్ని క్లీన్ చేసుకోవడానికి దీన్ని ఒక బౌల్లో తీసుకొని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. అప్పుడు మట్టి అంతా నానిపోయి మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇలా ఒక్కొక్కటి రుద్దుతూ దానిపైన ఉన్న మట్టి పోయే వరకు రుద్దాలి. ఫ్రెండ్స్, ఇలా నానబెట్టకుండా మనం డైరెక్ట్గా కడిగేస్తే అది మట్టి పూర్తిగా వదలదు. అది మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది, అప్పుడు మట్టి మట్టి వస్తుంది. ఇలా మనము అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. చూడండి ఎంత మట్టి వచ్చిందో. చాలా మట్టి ఉంది కదా, అందుకని నేను వీటిని మరొకసారి కూడా ఇలా వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా స్వీట్ పొటాటోని ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ ఇలా వంపేసేయాలి. ఇంకా వాటర్ ఏమీ ఉండకూడదు గిన్నెలో. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్ మనము స్టవ్ పైన పెట్టాలి. నేను వాటర్ మొత్తం డ్రైన్ చేశాను, చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఒక్క చుక్క వాటర్ లేదు గిన్నెలో. ఇప్పుడు దీని మీద పూర్తిగా కవర్ అయ్యేటట్టు ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. వాటర్ అస్సలు యాడ్ చేయలేదు మనం. ఫ్రెండ్స్, స్వీట్ పొటాటోని వాటర్ పూసి ఉడికించుకుంటే దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి స్వీట్ పొటాటో చప్పగా అయిపోతుంది. కానీ మనము ఇలా వాటర్ లేకుండా యూజ్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ స్వీట్ పొటాటోలో ఉండిపోయి అది మరింత స్వీట్గా తయారవుతుంది ఉడకబెట్టినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఇది ఉడకడానికి 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కదా. ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ కుచ్చి చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలా స్వీట్ పొటాటో ఒకవైపు మాడకుండా ఉండాలంటే మీరు మధ్యలో ఫ్లిప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనం ఒక్క చుక్క వాటర్ యాడ్ చేయకపోయినా కానీ ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇలా మనము పొట్టు కూడా ఈజీగా ఒలిచేయచ్చు, ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఈ మాడిన ప్లేస్లో కూడా ఓన్లీ పైన పొట్టు మాత్రమే మాడిపోతుంది, లోపల గడ్డ బాగానే ఉంటుంది. అక్కడ మాడిన ప్లేస్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాస్త గట్టిగా అయ్యి చాలా బాగుంటుంది దాని టేస్ట్. ఒకసారి మీరు ఇలా ఉడికించుకున్నారంటే ఇంకెప్పుడైనా ఇలానే ఉడికించుకుంటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మనము ఒక్క చుక్క వాటర్ యాడ్ చేయకపోయినా స్వీట్ పొటాటో ఇలా బాగా ఉడకడానికి రీజన్ ఏంటంటే మనము స్వీట్ పొటాటోని క్లీన్ చేసుకోవడానికి అరగంట సేపు వాటర్లో నానబెట్టాం కదా. అప్పుడు దుంపలు వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ అబ్జర్వ్ చేసుకున్న వాటరు అవి ఉడికిపోవడానికి సరిపోతుంది. అందుకని ఇవి మనం వాటర్ యాడ్ చేయకుండా కానీ బాగా ఉడుకుతాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం స్వీట్ పొటాటోని ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెని యూజ్ చేసుకుంటే ఇది బాగా ఉడుకుతుంది. అల్యూమినియం దాంట్లో అయితే ఎక్కువగా మాడకుండా ఉంటుంది. ఇంకా మనం స్టీల్ వెజిల్ యూజ్ చేసినప్పుడు హీట్ త్వరగా అవ్వడం వల్ల దుంపల అడుగు భాగం ఎక్కువగా మాడుతుంది. అందుకని అల్యూమినియం వెజిల్ యూజ్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా గిన్నె పూర్తిగా కవర్ అయ్యేటట్టు మనం మూత పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చిలకడ దుంపల సీజన్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.